హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే చాలా సింపుల్గా అయితే చికెన్ కర్రీ చేసుకుని చూపిస్తున్నాను. ముందుగా దబరా పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు వేసుకున్నాను. తర్వాత కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను. తర్వాత టమోటాస్ వేసుకున్నాను. టమోటాలోనే కొద్దిగా ఉప్పు వేసుకున్నామంటే టమోటా బాగా ఉడుకుతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత అయితే టమోటా మొత్తం ఉడికిపోయింది. తర్వాత నీట్గా కడుక్కొని చికెన్ వేసుకున్నాను. చికెన్లో వాటర్ ఏం యాడ్ చేయడం లేదు, పసుపు కలిపేసి ఇంకా అలాగే మూత పెడుతున్నాను. కొద్దిసేపు తర్వాత నీరంతా బయటకు వస్తుంది, ఆ నీటిలోనే ఉడకనివ్వాలి చికెన్ని. కొంచెం పెరుగైతే యాడ్ చేస్తున్నాను, బాగుంటుంది టేస్ట్. తగినంత కారం పొడి, ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కొబ్బరి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను, వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని కొత్తిమీర వేసుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడకనిస్తే చికెన్ మొత్తం ఉడికిపోతుంది. మన దగ్గర ఉన్న చికెన్ మసాలా వేసుకుంటే చికెన్ అయితే రెడీ అయిపోతుంది. ఈరోజు మాటి వడలు చికెను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.